వాడకుండా పక్కన పెట్టేసిన హ్యాండ్ బ్యాగ్లు ఉంటాయి కదా, కొన్ని ఏమో పైన లెదర్ చిరిగిపోతుంటుంది, కొన్ని లోపల జిప్పులు ఫెయిల్ అయిపోతుంటాయి, ఇంకా లోపల క్లాత్ కూడా అంతా చిరిగిపోయి పెట్టుకోవడానికి మనకి వీలుగా ఉండదు. ఇలాంటి బ్యాగులు కొన్ని మనం కొత్తవి కొన్నప్పుడు పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఇలాంటి వాడకుండా పక్కన పెట్టేసిన ఖాళీ హ్యాండ్ బ్యాగ్ ఏదైనా ఉంటే చక్కగా బెడ్రూమ్లో బెడ్కి పెట్టేసుకుని వాడుకోవచ్చు. ఇందులో మనకి కావాల్సినవి పెట్టుకోవచ్చు. ఇలా బెడ్ కింద వైపు ఒక హ్యాండిల్ని పెట్టేసుకుంటే టైట్గానే ఉంటుంది. మనకి పైన బెడ్ బరువు ఉంటుంది కాబట్టి ఇది కదలకుండా టైట్గా ఉంటుంది. ఇందులో మనకు కావాల్సినవి నైట్ పడుకునేటప్పుడు కొంతమంది ఫోన్ చూస్తూ ఉంటారు, కొంతమంది బుక్ చదువుకుంటూ ఉంటారు, కొంతమంది ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు ఏవో ఒకటి. ఇవన్నీ కూడా బెడ్ మీద అక్కడ ఇక్కడ పెట్టుకోకుండా బెడ్ మీద అడ్డం లేకుండా మనకి కావాల్సినవి చేతికి అందుబాటులో పడుకున్నప్పుడు కూడా తీసుకుని ఈజీగా పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. ఇంకా ఏసీ రిమోటు, టీవీ రిమోటు, ఇయర్ ఫోన్స్, ఫోన్లు, వాటర్ బాటిల్, ఏదైనా సరే పెన్ను, బుక్కు ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. మనకి బెడ్ మీద లేకుండా నీట్గా ఉంటుంది. ఇవన్నీ పెట్టుకోవడానికి బెడ్ పక్కన మనకి చిన్న టీపాయ్ వేసుకునే ప్లేస్ ఉంటే టీపాయ్ వేసుకొని దీని మీద పెట్టేసుకోవచ్చు. అందరికీ పెద్ద పెద్ద బెడ్రూమ్లు ఉండవు, ప్లేస్ కూడా తక్కువగా ఉంటుంది. మంచం వేసుకున్నప్పుడు సైడ్స్ ఒకవైపు కప్బోర్డ్స్ ఉండొచ్చు, ఒకవైపు గోడ ఉండొచ్చు. మనకి టేబుల్ పెట్టుకోవాలన్నా అంత ప్లేస్ ఉండదు. ఇవన్నీ పెట్టుకోవాలంటే సింపుల్గా ఇలా హ్యాండ్ బ్యాగ్ పెట్టేసుకుని కావలసినవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఈ బెడ్రూమ్ అయితే ఒకవైపు గోడ, ఒకవైపు కప్బోర్డ్స్, ప్లేస్ తక్కువగా ఉంది. అందుకే నేను ఇలా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాను. ఒక కార్నర్లో పెట్టుకుంటే బాగుంటుంది, మరి ఎదురుగా లేకుండా. ఇలా మనం వాడకుండా పక్కన పెట్టేసిన హ్యాండ్ బ్యాగ్ ఏదైనా ఉంటే బెడ్కి పెట్టేసుకొని పడుకునే ముందు బుక్ చదివినా లేకపోతే వాటర్ బాటిల్ ఏదైనా సరే బెడ్ మీద లేకుండా అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు.